గచ్చిబౌలిలో ఘనంగా తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ పటేల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు గవర్నర్. ధ్యానం అనేది దైవానికి, మానవత్వానికి మధ్య వారధి లాంటిదన్నారు. ధ్యానాన్ని రోజువారీ జీవితంలో పాటిస్తూ ఆరోగ్యకరమైన విధానంతో ముందుకు వెళ్లాలన్నారు మంత్రి జూపల్లి. ధ్యానంతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందన్నారు కమలేష్. In the Western world, they differentiate between spirituality and science. In our civilization, we do not do it. Referring to the Bhagavad Gita once again, in the Raj Yoga, the supreme yoga as it's called, the Raj Yoga, Sri Krishna tells, in the opening lines, tells Arjuna, Jnana Vijnana Sahitam. This yoga is Jnana and Vijnana together. Anything that does not have a mix of both cannot be successful. So our Gyan has always been with Vigyan. And our Gyan is a Gyan that has evolved through the ages. As Daji was saying, Dhyanam is the most important part we have in our civilization. Because it helps us to evolve. We are part of the evolution. Dhyanam is the art of doing nothing. It is a journey from sound to silence, from movement to stillness. It is being alert yet completely relaxed. Bharat is the land of diverse yogic practices. Every practice here resonates with yogic energy. Yoga and Dhyanam are intrinsic parts of our culture, and the world is now beginning to recognize their significance. In 2014, the United Nations declared June 21st the summer solstice as World Yoga Day. The search not for divinity outside, though it is omnipresent, but that entity, that divinity, can always be filled within your own heart. Can anyone do puja, tapasya for you? This is the biggest disease in the Hindu society today. My father used to hire a pujari, and he used to have this Mahamrityunjaya Japa, and also he would ask him to make 1 million or some 10 lakhs Shivalinga, so that his life can be extended. Within a month he died. Can anyone offer puja on your behalf? Can anyone eat for you? Can anyone drink for you? Can anyone breathe for you? Then why do you leave puja, the most important thing, on somebody else? And also on top of that, you pay for that. సంధ్యా థియేటర్ ఘటన యాక్సిడెంట్ మాత్రమేనన్నారు నటుడు అల్లు అర్జున్. ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో తనపై వస్తున్నవన్నీ ఫాల్స్ అలిగేషన్ అని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తేనే సంధ్యా థియేటర్ కి వెళ్లానన్న అల్లు అర్జున్ తనను ఏ పోలీస్ అధికారి హెచ్చరించలేదని చెప్పారు. ఇక తొక్కిసలాట ఘటన తెలిసి కూడా సినిమా చూశానని ప్రచారం చేయడం బాధాకరమన్నారు అల్లు అర్జున్. ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటికి వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ అలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తే ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు.
బౌన్సర్లు కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని చేశాను. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల ప్రింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరోగ్యంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాళ్ళు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్లు కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. What I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మేము సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వరకు అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వరకు అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండో రోజు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మరి శశిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు చేపట్టాల్సిన పరిశోధనలపై చర్చించారు. So agree, as many speakers earlier acknowledged, that agriculture is very important for any society, as all of us know. It links to health, education, nutrition, well-being, whatnot, everything actually, in fact. Such an important sector. I appreciate all the students here and in fact also the faculty, alumni for adopting this sector for your profession. So in fact the entire society are, I think, indebted to you because you are running the society. So you are manufacturing the missions of the human beings. Where the Agriculture University is presently located and where it was inaugurated by the then Prime Minister Lal Bahadur Shastri ji. I said, this is my connection, and I'm an old student of this university, this college. I cannot be silent. I cannot be a silent spectator to this nonsense being done, and it stopped. I'm very happy about it. I was also not only an alumni of our agriculture university, but also the Kansas State University, which helped set up this university in collaboration on the USAID project going back to our early days. I attended the special session yesterday where the Honorable Governor was here. And during that session it was mentioned that the standard of this university has gone down during the last 9-10 years. It was ranked 6th and it has come down to 36. As I have been the Vice Chairman of the National Disaster Management Authority, managing disasters in this country. And in disaster management, we take every disaster as an opportunity. Set up an advanced lab with artificial intelligence and robotics with about outlay of nearly 15 crores in this university from SBI Foundation under CSR funds. Just we received communication. The second announcement is one of our senior alumni and my teacher, he worked in this university for a long period. Dr. TVK Singh has officially announced to institute a gold medal in his family.
So this is a good occasion. So we always happy to receive such kind of support from our alumni. If anybody would like, I think it's a good occasion. So this is what I want to share. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ మార్కెట్ కోహెడకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్లను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఇక హైదరాబాద్ మలక్పేటలో జరిగిన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఉత్తమ్, మధు యాష్కి. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ గా లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా కోట శ్రీనివాస్ ప్రమాణం చేశారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం కేబినెట్ మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న మార్కెట్ కమిటీలను బలపరచడానికి, మరింత విస్తరించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పి మేమందరం కలిసి ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నాం. మరి చాలా సంతోషం. మరి చెక్లోకర్ లక్ష్మి గారు చైర్పర్సన్ గా, అదేవిధంగా కోట్ల శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గా హైదరాబాద్ మార్కెట్ కమిటీకి నియమించబడ్డం నేను ఎంతో సంతోషిస్తూ మనస్ఫూర్తిగా చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి, మెంబర్స్ అందరికీ కూడా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ హైదరాబాద్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రచార కమిటీ కన్వీనర్ మధు యాష్కి గారు రావడం జరిగింది. గత 10 ఏళ్లలో విధ్వంసానికి గురైన ఈ ఒక మార్కెట్ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, తుమ్మల నాగేశ్వరరావు గారు మా శాఖ మంత్రుల సహకారంతో ఒక ఆదర్శమైన మార్కెట్గా తీర్చిదిద్దడానికి మేము ఎల్లవెల్ల పాలక మండలి కృషి చేస్తున్న ఈ సందర్భంగా మనం చేస్తాం. విద్యార్థులు ఎదగడానికి స్కూల్ ఒక తొలిమెట్టన్నారు ఎంపీ రఘునందన్ రావు. స్కూల్ అనేది ఆలయం అన్నారు. విద్యార్థులు ఏ రంగంలో రాణించినా మంచిదే అన్నారు. వారు ఏ రంగాన్ని ఎంచుకున్నా వారిని సమాజానికి ఉపయోగపడేలా టీచర్లు తీర్చిదిద్దాలన్నారు రఘునందన్ రావు. విద్యార్థులను ఫ్రీ మైండ్ తో చదివించాల్సిన బాధ్యత టీచర్లదే అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సంగారెడ్డి జిల్లా బిహెచ్ఎల్ టౌన్షిప్ లోని జ్యోతి విద్యాలయ హైస్కూల్ 45వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్. Here, I can say them that the destiny of a nation is decided in the four walls of classroom. This is what Swami Vivekananda says. As you are the teachers, most of the time the students will try to spend with you, and you are the role models of your students. The way in which a teacher behaves in the classroom, it attracts the students and it develops the personality of a student also. The all-round development of a student is much needed in this generation, because India is suffering with a lot of diabetic patients in the world. India is standing in the first position. In the olden days, when we were the students of the government schools, we used to have such big grounds. But unfortunately, nowadays in Hyderabad or in most of the metro cities, we don't find such a big school grounds. But you people, as the BHL has given such a space for their employees and their kids, for their all-round development, I can especially appreciate the BHL management for encouraging the education. Because a man with an education, with a scope, he will have the future and he can earn anything or any place in the society. That is the reason why the teachers will always be respected in the society, because even though they are not getting the salaries as expected by them, not Jyoti school but the other schools and the government teachers, but they will always try to light the lamp in the students' brains. So that is why I congratulate all the teachers and I appreciate the teachers and their work, more particularly Jyoti Vidyalaya school. ఈ ఎమోషనల్ కనెక్ట్ ఒకటి ఉంది ఇక్కడ ఈ జ్యోతి విద్యాలయ కింద. మా పిన్నమ్మ గారు సావిత్రి అంటే ఆవిడ షీఈస్ నో మోర్, ఆవిడ ఇక్కడ షీ వర్క్ యాజ్ అ తెలుగు టీచర్. అట్లానే వారి పిల్లలు అంటే మా కజిన్స్ శశి అండ్ అనుపమ, వారు కూడా దేవర్ ఫ్రమ్ ది స్కూల్. So we had a very wonderful emotional connect with BHL. First, ఒక మనిషిగా నువ్వు ఆలోచన చేయడం చేయాలి.
ఒత్తి బ్రెయిన్ హార్ట్ ఉంటే సరిపోదు కాదు కదా, స్పైన్ కూడా ఉండాలి, వెన్నుముక ఉండాలి, తప్పును తప్పుగా తీసుకునేటట్టు ఉండాలి, తప్పుని తప్పు అని చెప్పి దాన్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం ఇవ్వాలి. అవన్నీ చేయాలనేది అది ఓన్లీ స్కూల్లోనే సాధ్యమవుతుంది అనమాట, వేరే దగ్గర కాదు. సో అందుకోసం ఒక మంచి టీచర్ అనేది ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పేరెంట్స్, ఎస్ నేను కూడా పేరెంటే. సో పేరెంట్స్గా మనం జనరల్గా చేసేది అంటే పిల్లల మార్కులతోటి ఏంటంటే ఆ మార్కులే మనం ఇంటెలిజెన్స్గా తీసుకుంటాం కాదు. పిల్లలు స్కూల్ దాంట్లో వాళ్ళని మనం ఫ్రీగా సిటీలో మెట్రో రైల్ భూసేకరణ వేగవంతంగా జరుగుతోంది. మెట్రో ఫేజ్ 2 కారిడార్ 6 ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన్ గుట్ట వరకు 800 ఆస్తుల భూసేకరణ కొరకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు కలెక్టర్ అనుదీప్. నష్టపరిహారం కోసం ఆస్తుల యజమానులతో చర్చలు జరిపామన్నారు. 1 చదరపు గజానికి 81,000 రూపాయల విలువ కట్టామని చెప్పారు. ఇంటి యజమానులు మెట్రో భవన్, రసల్పుర, బేగంపేటకు వెళ్లి సమ్మతిని తెలియజేయాలని సూచించారు. సమ్మతి ఇచ్చిన 10 రోజుల్లో మొత్తం నష్టపరిహారం వారికి చెక్ రూపంలో అందుతుందన్నారు కలెక్టర్ అనుదీప్. రంగారెడ్డి జిల్లా మణికొండలోని ప్లాటో ప్లే స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గండిపేట ఎంఈఓ విజయ్ కుమార్ హాజరయ్యారు. పండుగలు, సంస్కృతి గురించి పిల్లలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఫెస్టివల్ ను స్కూల్లో జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. Today we are celebrating Christmas, Plato's Twinkles Christmas Carnival. Irrespective of all religion, we celebrate all the festivals in our school. And to have a parent-child engagement program, we have invited all the parents to the school for this celebration. And also we have our mom entrepreneurs who have brought all homemade and handmade products to showcase their skills. And also we have a stall where we have the Christmas cards which are made by our children. ఇక్కడ మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ప్రతి పండగని ఇలాగే సెలబ్రేట్ చేస్తాం మేము. పిల్లలకి ఏంటంటే కల్చర్ తెలియాలన్నట్టుగా మేము ప్రతి పండగని ఇలాగే సెలబ్రేట్ చేస్తాం. పేరెంట్స్కి కూడా తెలియాలి అని చెప్పేసి క్రిస్మస్కి మెయిన్గా ఫేర్ అరేంజ్ చేశాము. మా అమ్మాయి ఇందులోనే 2 years నుంచి చదువుతూ ఉంది. ప్లేటోస్ స్కూల్లో ఉన్నటువంటి ఒక రెగ్యులర్గా ఎడ్యుకేషన్తో పాటు ఉన్న గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు ప్రతి ఫెస్టివల్ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఇందులో ఉన్న ఒక గొప్ప ఇనిషియేషన్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు చేసేటటువంటి బిజినెస్లు ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ కూడా కొన్ని స్టాల్స్ కండక్ట్ చేశారు. సో అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. క్రిస్మసే కాదండి, చాలా మన తెలుగు ఫెస్టివల్స్ మన బోనాల పండుగ చేశారు. సో పిల్లలకి ఏంటి అంటే వెస్ట్రన్ కల్చర్తో పాటు మన సొంత తెలుగు కల్చర్లో మనం ఏం చేస్తున్నాం, మన పండుగలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, మైథలాజికల్ థింగ్స్ ఇవి, మన పురాణాలు ఇవి, మన దేవుళ్ళు ఇవి. సో ఇలా ప్రతిదీ కూడా ఇవాళ వాళ్ళకు స్కూల్లో ఒక ఫెస్టివల్స్ ద్వారా నేర్పించడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్స్. శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నానని చెప్పారు డాక్టర్లు. వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నాడని తెలిపారు. శ్రీతేజ్ ఫీడింగ్ కూడా సక్రమంగా తీసుకుంటున్నట్లు వివరించారు. న్యూరాలజీ కండిషన్ స్థిరంగా ఉందని చెప్పారు డాక్టర్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.